4 నెలల్లో విశాఖ మాస్టర్ ప్లాన్ తయారు చేసి ప్రజల ముందు పెడతామన్నారు మంత్రి నారాయణ. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విశాఖ మాస్టర్ ప్లాన్ తయారు చేసి వారికి సంబంధించిన ఆస్తుల అభివృద్ధి చెందే విధంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసి తప్ప ప్రజలకు ఉపయోగకరంగా లేదనే ఉద్దేశంతో వారి సందర్భంగా నారాయణ గారు పేర్కొంటూ ప్రజలకు ఉపయోగపడేలా మాస్టర్ ప్లాన్ తీర్చిదిద్దామని 4 నెలలు ఆన్లైన్లో పెడతామని ప్రజల నుంచి వచ్చే వినతులను సేకరించి వారికి అనుగుణంగా తదనుగుణంగా మార్పు చేర్పులు చేస్తామని చెప్పి వెల్లడించారు. గత పాలకుల స్వార్థ ప్రయోజనాల కోసమే మాస్టర్ ప్లాన్ తయారీ చేశారు. మార్పులు చేసి ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉంచుతాం. ప్రజల సూచనలు స్వీకరించి తుది మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తాం అన్నారు పురపాలక శాఖ మంత్రి నారాయణ. విశాఖ అభివృద్ధికి సంబంధించి 4 నెలల్లోగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ తెలిపారు. రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని వైజాగ్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. గత ప్రభుత్వంలో స్వార్థ ప్రయోజనాల కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారని దానిలో మళ్లీ మార్పులు చేసి ప్రజాభిప్రాయంతో ఫైనల్ ప్లాన్ విడుదల చేస్తామని తెలిపారు. విశాఖపట్నం నగర అభివృద్ధితో పాటు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై జీవీఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో మంత్రి నారాయణ సమీక్ష జరిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, కొనతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్, వంశీ కృష్ణ శ్రీనివాస్, విఎండిఆర్ఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ సిసోడియా, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైజాగ్లో రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ సమస్యలు, మెట్రో రైలు ప్రాజెక్ట్, భూముల ఆక్రమణ, తాగునీటి సమస్య, టీడీఆర్ బాండ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి అంశాలను సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి నారాయణతో పలువురు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. ప్రజల అభిప్రాయాలు తీసుకుంటాం. గతంలో అప్పటి పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం విశాఖ మాస్టర్ ప్లాన్ రూపొందించారని మంత్రి నారాయణ తప్పట్టారు. అందులో మార్పులు చేసి మాస్టర్ ప్లాన్ ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని 4 నెలల్లో మాస్టర్ ప్లాన్ ఫైనల్ చేస్తాం. మాస్టర్ ప్లాన్ అంటే రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని చేయాలి. కొన్ని చోట్ల రోడ్లు వెడల్పు చేయాల్సి ఉంది. మెట్రో రైలు కూడా మాస్టర్ ప్లాన్ లో భాగమే. దీనిపై కూడా సమావేశంలో చర్చించాం. 8 క్రాస్ రోడ్ల దగ్గర ఫ్లైఓవర్లు ఉన్నాయి. టీడీఆర్ బాండ్ల పైన సమావేశంలో చర్చించాం. టీడీఆర్ బాండ్లపై అన్ని మున్సిపాలిటీల్లో స్పెషల్ డ్రైవ్ జరుగుతోంది. అన్ని త్వరలోనే పరిష్కారం అవుతాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్డు వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి. దీంతో రోడ్ల విస్తరణ చేయాల్సి ఉంది. తాగునీటి సమస్య కూడా ఉంది. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. విశాఖ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఆదేశాలతో ముందుకు వెళుతున్నామని మంత్రి నారాయణ తెలిపారు. అన్ని అంశాలు చర్చించాం. పల్లా శ్రీనివాస్ విశాఖ మాస్టర్ ప్లాన్ పై మంత్రి నారాయణ సమక్షంలో సమీక్ష జరిపామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కొన్ని రోడ్లకు పక్కన చిన్న స్థలాలు ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారు. వీటికి సంబంధించి ఇబ్బందులు లేకుండా చూడమని మంత్రి నారాయణ కోరాం. అధికారులు మారడం వల్ల అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని ఎమ్మెల్యే పల్లా తెలిపారు. ప్రజల అభిప్రాయం తీసుకుంటాం అన్నారు ఎమ్మెల్యే కొనతాల. విశాఖ అభివృద్ధిపై జరిగిన సమీక్షలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ తెలిపారు. గతంలో ఇష్టానుసారంగా మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేశారు. ప్రజల అభిప్రాయం తీసుకుని మాస్టర్ ప్లాన్ మళ్లీ రూపొందించాలని నిర్ణయించాం. 4 నెలల్లో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తాం. 22A భూములు, తాగునీటి సమస్య, బీచ్ కారిడార్ సమస్యలు ఉన్నాయి. అనకాపల్లి, గాజువాకలో చాలా కాలంగా భూ సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి మంత్రి నారాయణ అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే కొనతాల చెప్పారు. లొసుగులు సరిచేయాలి అన్నారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. విజన్ 2047 పై ఫోకస్ పెట్టినట్లుగానే సీఎం చంద్రబాబు వైజాగ్ అభివృద్ధిపై దృష్టి పెట్టారని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ శాఖ చాలా కీలకం. వైజాగ్ మాస్టర్ ప్లాన్లో లొసుగులు ఉన్నాయి. ఇవన్నీ సరిచేయాలని మంత్రి నారాయణ కోరామన్నారు విష్ణుకుమార్ రాజు. బంగారం లాంటి విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టారు ఆఖరి 5 సంవత్సరాల్లో. జగన్మోహన్ రెడ్డి పాలనలో విశాఖపట్నాన్ని దోచుకోవడం తప్ప ఒక పని చేసిన పాపన పోలా. ఇప్పుడు అన్నీ సరి చేసుకుంటూ విశాఖపట్నాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం మొదలుపెట్టింది కూటమి ప్రభుత్వం.